నమస్తే వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను మీ వరుణ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొంత గులాబీ నేతల్లో సమన్వయ లోపం కొరబడింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క సమన్వయ లోపం కొంత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కొంత ఎఫెక్ట్ చూపుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. అనుకూలమైనటువంటి నేతలకు ప్రయారిటీ ఇస్తూ పార్టీలో సీనియర్లకు ఉద్యమకారులకు ఉన్నప్పటి నుంచి కూడా దూరం పెడుతున్నారని కొంత బీఆర్ఎస్ లో అంతర్గతంగా చర్చ అయితే జరుగుతోంది. సో ఎంపీ టికెట్ ఆశించినటువంటి నేతలను సైతం పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానించడం లేదు అని కూడా కొంత బీఆర్ఎస్ లో అంతర్గతంగా చర్చ మొదలైంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లోనూ ఫోటోలు పెట్టకపోవడంపై కూడా కొంత ఆ నేతలు నారాజుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అంతేకాకుండా సమావేశాల్లో ఎవరైనా లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే మరోసారి వారిని సమావేశాలకు పిలవకుండా పూర్తి స్థాయిలో పక్కన పెడుతున్నారు అని చెప్పేసి కొంత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది. కొంతమంది నేతలు బహిరంగంగానే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల్లో పోటీకి రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో సీనియర్ నేతలు, యువ నేతలు, కార్పొరేషన్లుగా పనిచేసిన వారు కూడా కొంత ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో సీనియర్ నేతలు, యువ నేతలు, కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్గా పనిచేసినటువంటి వారు కూడా ఆసక్తి చూపుతున్నారు పోటీకి. సో టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ గతంలో ఇన్ఛార్జ్ మంత్రులుగా పనిచేసిన వారు తమకు అనుకూలంగా ఉన్న వారికే టికెట్ ఇప్పించుకున్నారనే ప్రచారం అయితే కొంత బీఆర్ఎస్ లో కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో కొంత నిరాశతో కూడా కొంత బీఆర్ఎస్ క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారిని కలుపుకొని పోవాల్సిందిగా మాజీ మంత్రులు మాత్రం కొంత ఆ దిశగా అడుగులు వేయడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో కనీసం వారితో మాట్లాడకుండా ముఖం చాటేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వారికి సైతం కేడర్ ఉన్నప్పటికీ కూడా వారిని పట్టించుకోవడం లేదు అని కొంత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ ఒక పక్క వీక్ అవుతున్న తరుణంలో పార్టీలో ఉన్నటువంటి నేతలను కూడా కొంత పట్టించుకోవడం పోవడం అనేది కొంత చర్చగా మారింది. సో పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ఫ్లెక్సీల్లో మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి మాత్రమే కొంత ఫ్లెక్సీల్లో కొంత ప్రోటోకాల్ పాటిస్తున్నారు అని చర్చ అయితే జరుగుతోంది. సో నేతలు సైతం ఇదే అంశాన్ని కొంత బహిరంగంగానే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్నప్పటికీ తమ ఫోటోలు పెట్టడం లేదు అని చెప్పేసి కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నా కూడా తమకు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా కొంత ఒక పక్క ఉద్యమకారులు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తరుణంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి సంబంధించి ముఖ్య నేతల సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్, అదేవిధంగా పల్లె రవికుమార్ గౌడ్, ఆ మేడే రావుజీ సాగర్, అదేవిధంగా సోమ్ భారతులకు సంబంధించి ఫోటోలు సైతం ఫ్లెక్సీలో కనిపించకపోవడంపై కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది. పార్టీ అధిష్టానం గుర్తించినప్పటికీ కూడా జిల్లా పరిధిలో గుర్తించకపోవడం కొంత దురదృష్టకరం అని చెప్పేసి పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అదేవిధంగా మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సైతం టికెట్ ఆశించడం జరిగింది. సో ఆయనకు సైతం ఆహ్వానం కరువైనటువంటి పరిస్థితి ఉంది. సో మాజీ మంత్రి పూర్తి స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధిపత్యం పోకుండా కాపాడుకునేందుకే పార్టీ కోసం పనిచేస్తున్న వారిని ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కూడా సొంత పార్టీ నేతలే కొంత బహిరంగంగా తమ యొక్క వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించారు అని చెప్పేసి కూడా కొంత నేతలైతే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు సమావేశాలకు సంబంధించి హాజరైనటువంటి సీనియర్ నేతలు పార్టీలో లోపాలను తరచూ ఎత్తి చూపుతున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి కొందరు నేతలకు సంబంధించి వ్యవహార శైలిపై కూడా కొంత ఎండగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఆ నేతలకు సంబంధించి సమావేశాలకు హాజరైతే తమను నిలదీస్తారు అని క్యాడర్లో చులకన అవుతామనే భావనతో మాజీ మంత్రి పూర్తి స్థాయిలో తమను దూరం పెడుతున్నారు అని కొంత చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కొంత జగదీశ్వర్ రెడ్డి వ్యవహారం అనేది కొంత కీలకంగా మారింది. సో రానున్న రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఏ వైపు వెళ్ళబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండండి హ్యాష్ట్యాగ్.